రైతులకు ప్రజలకు జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా రాయలసీమ ఎత్తిపోతల పథకం సాధన కొరకు నిర్వహించిన చలో పోతిరెడ్డిపాడులో భాగంగా నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం పోతిరెడ్డిపాడు గ్రామం వద్ద కాటసాని రాంభూపాల్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నంద్యాల జిల్లా పరిశీలకురాలు ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి, మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు శిల్పా చక్రపాణి రెడ్డి, ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా, కాటసాని రామిరెడ్డి, గంగుల విజేంద్రనాథ్ రెడ్డి, నందికొట్కూరు వైసీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, నందికొట్కూరు ఇన్ఛార్జి డాక్టర్ ధారా సుధీర్, రాష్ట్ర మాజీ మార్క్ఫెడ్ చైర్మన్ పిపి నాగిరెడ్డి, నెల్లూరు మరియు రాయలసీమ జిల్లాల శాసనసభ్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ మంత్రులు, మాజీ శాసనసభ్యులు మరియు రైతు సంఘాల నాయకులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, రైతులు, వైసీపీ నాయకులు, వైసీపీ శ్రేణులు హాజరయ్యారు. వైసీపీ నేతలు మాట్లాడుతూ సీమకు హక్కుగా రావాల్సిన కృష్ణా జలాల వాటాకు ప్రధానంగా ఉన్న రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని వెంటనే పూర్తి చేయాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును మధ్యలో ఆపివేసేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలంగాణ సీఎంతో చీకటి ఒప్పందాన్ని చేసుకున్నారని తెలిపారు. ఈ ఒప్పందానికి వ్యతిరేకంగా రైతాంగం రాయలసీమ ప్రాంతంలో ఉన్న కరువు రక్కసిని పారద్రోలేందుకు, రాయలసీమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు రైతాంగాన్ని ఎలా కాపాడుకోవాలి అన్న ఆలోచనతో దివంగత నేత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ఆర్ నాడు ఉన్న 11,000 క్యూసెక్కుల సామర్థ్యాన్ని 44,000 క్యూసెక్కులకు పెంచేందుకు కృషి చేశారని తెలిపారు. తెలంగాణ దొంగలు శ్రీశైలం ప్రాజెక్టు నీరు రాకముందే జూరాల ద్వారా నెట్టపాడు, ఓయల్ సాగర్, భీమాస్ ద్వారా నీటిని దోచేసుకుంటున్నారని విమర్శించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిని చేసుకుంటే తప్ప రాయలసీమ ప్రాంతంలో నిలిచిపోయిన అన్ని ప్రాజెక్టులు పునర్జీవం పోసుకుంటాయని, చంద్రబాబు నాయుడు చెప్పే అసత్యపు మోసపు మాటలను ప్రజలు నమ్మవద్దని తెలిపారు. కేవలం ఒక్కరోజు ఇచ్చిన పిలుపుతో వేలాది మంది రైతులు తరలిరావడం సంతోషంగా ఉందన్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వేస్ట్ అని రాయలసీమ ఉద్యమకారులను చెప్పుకుంటున్న కొందరు అలా చెప్పడం శోచనీయమన్నారు. రాయలసీమ నేతలు రాజకీయ స్వార్థం కోసం నేడు రైతులకు మోసం చేస్తున్నారని విమర్శించారు. వైసీపీ నేతలను విమర్శించే టీడీపీ నేతలు రైతుల కోసం పాటుపడాలని హితవు పలికారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తెలిసింది ఒక్కటేనని, శిలాఫలకం వేస్తాడు, ఆ పని ఎవరు పూర్తి చేసినా తానే రిబ్బన్ కటింగ్ చేస్తాడని విమర్శించారు. రాష్ట్రంలో ఉన్న 11 ప్రాజెక్టులకు దిగువకు నీరు వెళ్లాలంటే నందికొట్కూరు నుండి వెళ్లాల్సిందేనని, శ్రీశైలం ప్రాజెక్టు కోసం భూములు కోల్పోయింది ఈ ప్రాంతం వాసులేనని గుర్తు చేశారు. నేటికి భూములు కోల్పోయిన వారికి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి వారికి ఇంతవరకు ఉద్యోగాలు కల్పించలేదని తెలిపారు. ఈ ప్రాంతంలోని ప్రాజెక్టులు ఎందుకు పనికిరావని చెబుతున్న నాయకులకు తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. నేటి వరకు రాయలసీమకు వచ్చే ప్రతి నీటి చుక్క దివంగత నేత వైఎస్ఆర్ మరియు ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు ఉంటుందని అన్నారు. దీనిని ఎవరూ మార్చలేరని పేర్కొన్నారు. రాయలసీమ ప్రాంతానికే కాకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం వెంటనే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును పూర్తి చేయాలని నేతలు డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం మెడలు వంచి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పూర్తి చేసి రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లా రైతులకు, ప్రజలకు అందజేస్తామని పేర్కొన్నారు. రైతుల సాగునీటి కోసం, ప్రజల త్రాగునీటి కోసం రాజీలేని పోరాటం చేస్తామన్నారు. సూర్యుడు తూర్పున ఉదయించి పడమర అస్తమించడం ఎంత వాస్తవమో ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి తిరిగి ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. చలో పోతిరెడ్డిపాడు కార్యక్రమానికి భారీగా తరలివచ్చి విజయవంతం చేసిన రైతులు, రైతు సంఘాల నాయకులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. పెంచి అమలు చేయించి కేంద్ర ప్రభుత్వం దగ్గర అన్ని అనుమతులు తీసుకొని ప్రారంభించారు.
అదే పోలవరం ప్రాజెక్టు ఈసారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు దాన్ని ఎత్తు తగ్గిస్తే నీకు తెలియకుండా నీ పాలనలో రాష్ట్ర బీజేపీ వాళ్ళు చేస్తారని తెలుగులో అడుగుతున్నాను. నేను వాళ్ళకి అనుమతి ఇచ్చే మీరు తగ్గించుకోండి, పోలవరం నాకు ఎంత ఇంపార్టెంట్ కాదని చెప్పి పోలవరం ఎత్తు తగ్గించారు. ఈరోజు ఇక్కడేమో 840 ఎకరాలు ఉండాలా రాయలసీమకు నీళ్ళు రావడంతో ఆలోచన చేస్తాడు. ఇవన్నీ కూడా మనమే చూస్తాము. మీరు అందరూ కూడా మాకంటే ఎక్కువగా టీవీలు చూస్తారు. మీరు ఏమన్నాడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, నేను చంద్రబాబును ఒప్పించి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపు చేయించాలని చెప్పారు. ప్రతి నియోజకవర్గం నుంచి ప్రతి మండలం నుంచి కూడా వ్యవస్థలు వచ్చారు. ఇప్పుడు వస్తున్న నాయకులు కూడా దాదాపు ఆఖరి వచ్చేసరికి 5-6 కిలోమీటర్లు నడిచి రావాల్సి వచ్చింది. అందుకని ఎక్కడ జామ్ అయిపోయింది. నడిచి వచ్చారు. ఇదంతా ఇంత షార్ట్ నోటీస్ లో ఇంత పెద్ద ఎత్తున తరలి రావడం, చంద్రబాబు నాయుడు గారికి ఏదైనా కొంచెం ఏమాత్రమైన ఆలోచించే ఇది ఉంటే సమస్య సీరియస్నెస్ తెలియాలి. దీన్ని సాల్వ్ చేయకపోతే, దీనికి సమాధానం చెప్పకపోతే మనం ఏ కారణంతో ఇక్కడ ఈరోజు మనం అందరం కలిసామో రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టుని అది పూర్తి చేయకపోతే తనకు రాజకీయంగా సమాధి అనే విషయం ఆయన గుర్తించాలనేది నేను. ఎందుకంటున్నానంటే నెల క్రితం 4 రోజులు అయింది తెలంగాణ అసెంబ్లీలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను చంద్రబాబు నాయుడు గారిని ఏకాంతంగా కూర్చొని ఒప్పించాను. ఆయన తన రాష్ట్రానికి చేసిన ప్రయోజనం గురించి చెప్పుకోవడానికి ఘనంగా ఆయన చెప్తున్నారు. అసాధారణ తెలిసింది తప్ప ఈయన ఆపేసిన విషయం బయట ప్రపంచానికి తెలియాలనుకోవాలి. పోయి అప్పటికి 4 రోజులు అయింది. ఇప్పటికైనా బయటకు వచ్చి ఇదిగో ఈ కారణం వల్ల లేదా అని అబద్ధమని చెప్పింది, నేను ఈ కారణం వల్ల ఆపాను అని చెప్పాను. అది చెప్పాలి. రెండోది ఏ కారణం చెప్పినా ఆ కారణాలని ఆ సాకులని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉన్నాయి. తెలుగుదేశం వాళ్ళందరూ కూడా, కొంతమంది శాసనసభ్యులు కూడా, రాయలసీమ ప్రాంత శాసనసభ్యులు ప్రెస్ కాన్ఫరెన్స్లు ప్రెస్ మీట్లు పెడుతున్నారు. చూసింటారు కదా, అందరూ చూసినారా? చూసిన తర్వాత నాకు కొంతమంది అడిగారు అనమాట, ఏందన్నా ఏందేందో మాట్లాడుతున్నారంటే, ఏం మాట్లాడుతున్నారు అంటే, ఏందో క్యూసెక్కులు అంటారు, టీఎంసీలు అంటారు, ఏంటివి క్యూసెక్కులు అన్నారు. కరెక్టే, వాళ్ళు ఇష్టాంతరానికి మాట్లాడతారు, వాళ్ళకి బాగా అలవాటైంది. తమ్మిని బమ్మి బమ్మిని తమ్మి చేసేది వాళ్ళకి బాగా శక్తి వాళ్ళకి. ఎందుకంటే లడ్డు సంగతి చూసినారు కదా లడ్డు సంగతి. అట్లా లడ్డునే అబద్ధాలుగా మాట్లాడే తోళ్ళు వాళ్ళకు రాయలసీమ ఎత్తిపోతల పథకం అనేది ఒక ఏమన్నా చిన్న విషయం అది. అయితే సింపుల్గా అందరికి అర్థం కావాలంటే, ఒకటి, రాయలసీమ ప్రాంతానికి నీళ్ళు ఎక్కడి నుంచి రావాలా? ఫస్ట్ పాయింట్, మనం వెనుకబడిన ప్రాంతమా కాదా? ఏంపా తిరుపతి రెడ్డి, మనం వెనుకబడిన ప్రాంతమా ధనికులమా? వెనుకబడిన వాళ్ళమే కదా, నువ్వు ఒక్కరిని ధనికున్నా మళ్ళా వెనుకబడిన ప్రాంతం కదా, నీళ్లు లేక అల్లాడుతుంటాం. ఇప్పుడు కాదు, చరిత్ర ఎప్పటి నుంచి చూసినా కూడా. ఎందుకంటే వర్షాలు తక్కువ, నైరుతి ఋతుపవనాలు ఈశాన్య ఋతుపవనాలు రెండు కూడా రాయలసీమకు తగలవు అన్నమాట. అయితే నీళ్ళు ఎక్కడి నుంచి తీసుకోవాలో? మనము నీళ్లు తీసుకోవాల్సినది ఇక్కడ కనపడే నీళ్ళు శ్రీశైలం నుంచి. వాళ్ళ ప్రయోజనాల కోసం వాళ్ళు బిందెలో కింద భాగంలో బిందెలో కుళాయి పెట్టుకున్నారు. ఆ కుళాయి నుంచి వాళ్ళు నీళ్లు తీసేస్తే మనకు నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి జగనన్న ఏం చేసినాడు, బిందెలు ఎక్కడైతే కింద పెట్టినారో ఈ పక్క మనం కూడా కింద పెట్టేదానికి పూనుకున్నామన్నమాట. ఈ పని చేస్తే దురదృష్టవశాత్తు ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికలు వచ్చిన తర్వాత మనం ఓడిపోయిన తర్వాత ఆ పనులన్నీ కూడా ఆపేసినారు. ఎందుకు అని చెప్పి ఒక బాధ్యత గల మనిషి, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, తన రాష్ట్రానికి చేసిన మంచి చెప్పుకుంటూ అందులో భాగంగా ఏం చెప్పినాయంటే, చంద్రబాబు నాయుడు గారితో పాటు, అంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు 4 గోడల మధ్యలో సీక్రెట్గా కూర్చొని నేను ఆయనకు ఒప్పించి ఆ పనులు ఆపించిన, ఇది నిజమా కాదా అనే దానికి నిజ నిర్ధారణ కమిటీ వేయండి,
వివిధ పార్టీల నుంచి, మజ్లిస్ నుంచి, బీజేపీ నుంచి, అన్ని పార్టీల నుంచి ఎమ్మెల్యేలను అక్కడికి పంపించండి. అక్కడికి పంపించి పనులు ఆగిపోయినాయా లేదా చూడండి. ఇది నేను చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి సీక్రెట్గా మాట్లాడి ఆపిచ్చిన మాట అని చెప్తే దానికి ఒక్కరన్నా తెలుగుదేశం వాళ్ళు సమాధానం చెప్తుండారా? ఒక్కరన్నా? అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తను ఏ రాష్ట్రానికైతే ముఖ్యమంత్రిగా ఉన్నాడో ఇంత పెద్ద ద్రోహం చేస్తుంటే ఆ రాష్ట్రానికి ఒక్కరన్నా తెలుగుదేశం పార్టీ తరఫున రాయలసీమ నుంచి వచ్చి నిజాలు మాట్లాడుతున్నారు. మాట్లాడకపోగా క్యూసెక్కులు, టీఎంసీలు, పెద్ద పెద్ద పదాలన్నీ మాట్లాడుతూ ఉన్నారు. మనం అందరం కూడా మన దివంగత నేత రాజశేఖర రెడ్డి గారికి రుణపడి ఉన్నామనేది మాత్రం ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క రైతు కూడా మీరు మర్చిపోవడానికి 1986లో పోతిరెడ్డిపాడు లేపాక్షి నుంచి పోతిరెడ్డిపాడు వరకు కూడా పాదయాత్ర చేసిన పరిస్థితి ఆనాటి దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి అంతా లేపాక్షి నుంచి పోతిరెడ్డిపాడు వరకు కూడా పాదయాత్ర చేయడం నాకు ఒక అదృష్టంగా నేను భావించడం జరుగుతుంది. ఇది దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు, దాంతో పాటు ఆనాడు ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు మీద ప్రెజర్ తెచ్చిన తర్వాతనే పోతిరెడ్డిపాడు దగ్గర ఉండే 4,000 క్యూసెక్లు 11,000 క్యూసెక్లు పెంచడానికి నేను ఆ రోజు అసెంబ్లీలో 13 రోజులు ఆందోళన నిరాహార దీక్ష చేసిన తర్వాత ఇవన్నీ కూడా రాయలసీమకు సంబంధించిన ప్రాజెక్టులన్నీ కూడా ఒక కొలికొచ్చిన విషయం మీరందరూ కూడా గమనించాలని నేను ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాను. రాయలసీమ లిఫ్ట్ అంటే లిఫ్ట్ కంటే ముందు మనం గతంలో వైఎస్ఆర్ కుటుంబం ఏ విధంగా ఈ యొక్క పోతిరెడ్డిపాడు గురించి పోరాడింది నాయకులందరూ కూడా పూర్తిగా వివరించారు. మనం చూస్తా ఉన్నాం ఆ రోజు 5,000 క్యూసెక్కులు ఉన్నటువంటి పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని రామారావు హయాంలో 11,000 క్యూసెక్కులు చేస్తే మన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆ రోజు 1986 సంవత్సరంలో ఆ రోజు కరువు బండి యాత్రని చేపట్టి రాయలసీమ 4 జిల్లాల నుంచి 4 ప్రాంతాల 4 జిల్లాల నుంచి అందరూ కూడా ఏకమై ఆ రోజు కరువు బండి యాత్ర చేపట్టి ఈ ప్రాంతంలోనే అప్పుడు మన కాసన్ రామోపారెడ్డి కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యే 86లో ఆ టైంలో రాష్ట్రం నలుమూల నుంచి ఒక్కొక్క ప్రాంతం లేపాక్షి నుంచి కొంతమంది, మదనపల్లి నుంచి కొంతమంది తిరుపతి నుంచి కొంతమంది, అదేవిధంగా కడప నుంచి కొంతమంది మంత్రాలయం నుంచి 4 పక్కల నుంచి ఈ యొక్క కరువు బండి యాత్ర చేపట్టి ఈ యొక్క కరువు రక్కసిని రాయలసీమ ప్రాంతాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి, వీటి ఒకరు కళ్యాణాలతో ఈ జంతువులు చనిపోతా ఉన్నాయి, ఈ ప్రాంతం ఎడారిగా మారే పరిస్థితి ఉంది, మనం ఏ విధంగా కాపాడుకోవాలని ఆ రోజు మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు మేము ముఖ్యమంత్రి అయితే దీన్ని 11,000 క్యూసెక్కుల సామర్థ్యాన్ని పోతిరెడ్డిపాడు 44,000కు చేస్తానిచ్చిన మాటను 2004లో దీన్ని పూర్తి స్థాయిలో 44,000 క్యూసెక్కులు చేసిన ఘనత రాజశేఖర రెడ్డి గారిది.